జోక్ అండి. ఒకసారి నేను పక్కనే ఉన్నాను, ఈయన జాతకం చెప్పించుకుంటున్నారు. జాతకం చెప్పించుకుంటూ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అంటే 72 అన్నారు. అప్పుడు చెప్పే ఆయన 1972 సార్ 1872 అని అడిగాడు ఆయన. సార్ 1872 అయితే పాటు ఇంకో 2 సినిమాలు తీసుండేవాడు కదండి. పర్ఫెక్ట్ టీమ్ అండి, ఒక పర్ఫెక్ట్ సక్సెస్కి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మోహన్ కృష్ణ గారు, హాయ్ అండి. దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు అండి. ఆల్రెడీ మనం ఇంటర్వ్యూలో చాలా మాట్లాడుకున్నాం ఇంతకుముందు. అండ్ మీ ఫిలిమ్స్ పర్టికులర్లీ చూసుకుంటే లైక్ అష్టాచమ్మ నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ వాళ్ళందరికీ కూడా యూ ఫిలిమ్స్ ఆర్ లైక్ ఒక మంచి ఎండలోంచి బయట నుంచి లోపలికి రాగానే ఒక చల్ల గాలి తోలుతుంది కదా, అలాంటి ఫిలిమ్స్ అనమాట మీవి. థ్యాంక్ యూ. సో వై అంటే ఒక్కొక్కసారి అంటే ఆ మూవీ పర్సెప్షన్ అంటే ఆ టైం వల్లనో లేదా చూసే ఆడియన్స్ వల్లనో ఒక్కొక్కసారి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి ఫిల్మ్స్ కొంచెం ఎక్కడానికి కొంచెం టైం పడుతుంది. జనరల్ ఇది ఉన్న సేయింగే. అది ఎందుకు అనుకుంటున్నారు లైక్ ఆ పర్సెప్షన్ వలన? బట్ చాలా ఫిల్మ్స్ అమోహనం కానీ అమీతుమి కానీ అష్టాచమ్మ ఇప్పటికి చూసుకున్నా ఇట్స్ లైక్ రిపీట్ వాల్యూ ఎక్కువ ఉన్న ఫిల్మ్స్ మీ ఫిల్మ్స్ అన్ని. లైక్ ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో మంచి క్లాసిక్ సినిమాలు ఎవరు తీస్తారు మంచి సినిమాలు అంటే ఇంద్రగంటి గారి పేరు ఉంటుంది డెఫినెట్. సో ఎందుకు అంటే వై దట్ వన్ పాయింట్? ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద రీజన్స్ నాకు అంటే మీరు అన్నది నేను కూడా అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటానండి. ఎందుకంటే ఇందాక రామ్ జగదీష్ అండ్ సంగీతం గారి లాగా నేను కూడా ఆ ప్రశ్న అడుగుదామని చాలా ఆశపడేవాడిని. ఎంత అడగచ్చండి నెక్స్ట్ సినిమా కానీ. బేసిక్లీ ఏంటంటే వన్ ఆఫ్ ద రీజన్స్ కుడ్ బి దట్ నా రచన, ఇది నేను అహంకారంతో చెప్పట్లేదు, నన్ను నేను తరచు చూసుకున్నప్పుడు నాకు అనిపించింది నా రచన కొంచెం క్లీషేస్కి దూరంగా ఉంటుంది. అంటే జనరల్గా మీరు సినిమాల్లో చూసే కొన్ని పడికట్టు రాళ్ళు ఉంటాయి కదా, హీరో ఇంట్రడక్షన్ అంటే ఇలా ఉండాలి, హీరోయిన్ అంటే ఇలా ఉండాలి, విలన్ అంటే ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, వాటికి కొంచెం భిన్నంగా ఉన్నప్పుడు కొంచెం టైం పట్టచ్చు అది జనాల్లోకి వెళ్ళడానికి, లేకపోతే చొచ్చుకొని పోవడానికి, వాళ్ళకి అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టచ్చు. కానీ నేను ఎప్పుడు 20 ఏళ్ళుగా నేను సినిమాలు తీసి ఇంకా తీయగలుగుతున్నానంటే నాకున్న ఒకే ఒక బలం నా ప్రేక్షకులు. ఎందుకంటే ఇప్పటివరకు వేరే రకమైన బలాలు నాకు లేవు. ఎందుకంటే నాకు ఫైనాన్షియల్ బ్యాకింగ్ కానీ, ఇండస్ట్రీలో నాకున్న బంధువులు నేను కింద పడిపోయినా లేపి నన్ను ప్రాప్ చేసి నిలబెట్టేవాళ్ళు నాకు ఎవరు లేరు. కాబట్టి ఐ హ్యావ్ టు ఓన్లీ ట్రస్ట్ మై ఆడియన్స్ అండ్ ట్రస్ట్ దేర్ ఎబిలిటీ టు సపోర్ట్ మీ. సో రిపీటెడ్గా వాళ్ళు కొంచెం ఆలస్యంగానే నన్ను సపోర్ట్ చేస్తూ నా సినిమాలు చూసి బాగున్నాయని నేను గుర్తించుకుని ఒకళ్ళిద్దరు నాకు ఎప్పుడు నచ్చేది ఏంటంటే, ఎప్పుడైనా ఏదైనా ఒక చెడ్డ సినిమా చూసినప్పుడు ఏంటి ఇక్కడ మనం ఇంకా అయిపోయిందేమో, ఇంకా ఇలాంటి సినిమాలు కూడా చూస్తున్నారని అనిపించినప్పుడు ర్యాండమ్గా ఎవరో రోడ్డు మీదో లేకపోతే షాపింగ్ మాల్లో కనబడి, అంటే విచిత్రమైన ప్లేసెస్లో డెకాథలాన్ లాంటి ప్లేస్లో కనబడి మీ కనులలో తడిగా పాట చాలా ఇష్టం అండి అంటారు. లేదంటే డెకాథలాన్ అంటే స్పోర్ట్స్ గేర్ అమ్మే చోట, అక్కడ మనకి ఊహించాం ఇలాంటి వాళ్ళండి. ఇంకోళ్ళు ఎవరో కనబడి మోహన్ కృష్ణ గారు మీరు మాలాంటి వాళ్ళు తరచుగా సోషల్ మీడియాలో ఉండరండి, మీకు కనబడము, మీకు పదే చెప్పే, కానీ మేము ఉన్నాము, మేము మీ సినిమాలు చూస్తాము, మీ సినిమాలు మేము చూస్తుంటాం, దయచేసి మీరు ఇలాంటి సినిమాలు చేయండి అని చెప్పేవాళ్ళు కనబడినప్పుడు అమ్మయ్య ఐఎమ్ స్టిల్ రెలవెంట్ అనిపిస్తుంది. సో అది నా దృష్టిలో ఇమ్మీడియట్గా ఎక్కేసిందా దిగేసిందా కంటే కూడా, బికాజ్ ఆర్ట్ ఈజ్ నాట్ సమ్ కైండ్ ఆఫ్ ఎ డ్రగ్. ఐ థింక్ ఆర్ట్ షుడ్ బి లైక్ యూ షుడ్ సేవర్ ఇట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. అండ్ ఒక్కొక్కప్పుడు ఆ నెమ్మదిగా సంమోహనం గురించి ఇప్పుడు కొంతమంది అలా రాశారండి, అందుకు అర్థమైందండి. అష్టాచమ్మ డైలాగు ఇందాక శ్రీని గురించి రూప అన్నట్టు ఆ డైలాగు 5 ఏళ్ల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఐ విల్ బి ఈవెన్ మోర్ హ్యాపీ యాక్చువల్లీ. అందుకని బట్ అదొక ప్రిన్సిపల్గా చేసుకోకూడదండి. ప్రేక్షకులకి వీలైనంత సరళంగా ఇమ్మీడియట్గా అర్థమయ్యేలాగానే సినిమాలు తీయాలి. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఒక్కొక్కప్పుడు ఆ ఆలోచన ధోరణి వలన, వాడిన భాష వల్ల కానీ, ఆ సెన్సిబిలిటీ వల్ల కానీ కొంచెం టైం పట్టచ్చు. బట్ యాజ్ లాంగ్ యాజ్ ద ఫిల్మ్ స్టేస్ విత్ ద ఆడియన్స్, యాజ్ లాంగ్ యాజ్ దే చెరిష్ ఇట్ యాజ్ వాల్యుబుల్, ఐడ్ లవ్ టు కంటిన్యూ లైక్ దట్. అండ్ శివలంక కృష్ణప్రసాద్ గారు ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్, అండ్ మీరు అంటే లైక్ జెంటిల్మెన్ తీశారు ఆల్రెడీ, మీ కాంబినేషన్ ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటుంది. లైక్ ఏంటి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు మీరు ప్రొడ్యూస్ చేయడానికి ఎందుకు అంత వాంటెడ్లీ ఉంటారు? అంటే ఒక మా ట్రావెలింగ్లో ఒక అండర్స్టాండింగ్ కానీ, అంటే ఫస్ట్ ఇప్పుడు జెంటిల్మెన్ చేసిన తర్వాత సమ్మోహనం మళ్ళీ నా మనసుకి నచ్చింది, చాలా బాగా నచ్చింది. 100% బాగుంటుంది, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, చాలా సెన్సిటివ్గా, చాలా కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి. అలాగే ఇది ఒక కామెడీ, టోటల్ ఒక క్రైము, మీకు తెలుసు జెంటిల్మెన్ అనేది ఒక ఎమోషనల్ డ్రామా లాంటిది. దీని వీటి తర్వాత ఇది సినిమా సమ్మోహనం, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. మూడవది ఒక ఎంటర్టైన్మెంట్. వాళ్ళందరికీ కావాల్సింది ఎవరైనా ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలు అనుకున్నాను. అండ్ లాజికల్గా ఉంటుంది.
నేను జనరల్గా లాజికల్గానే ఆలోచిస్తాను, ఇది ఇట్లా ఎందుకు ఉంటుందని. అందుకనే కొన్ని సినిమాలు ఇప్పుడు సూపర్ హిట్ అయిన సినిమాలు ఉంటాయి మనకి, మనం చూస్తుంటాం, రికార్డులు బద్దలు కొడతాయి, బ్లాక్ బస్టర్స్ అని. అవి నేను నాబట్టి నేను చేయలేనేమో, ఎందుకంటే అది ఆ సినిమా లాజికల్గా ఆలోచిస్తాను నేను కూడా. ఆ లాజిక్ మన మోహన్ కృష్ణ గారి దగ్గర దొరుకుతుందో, ఎక్కడ ఇల్లాజికల్గా ఉండదు. ఇప్పుడు ఈ సినిమా అంతే, ఎంత ఎంటర్టైన్మెంట్ అయినా కూడా ఒక చక్కటి గ్రాఫ్తో మోస్ట్ సెన్సిబుల్. అది పూర్వకాలంలో మనకు అటువంటి సినిమాలు వచ్చేవి, అలాంటివన్నీ మనం చూసాం. అంటే ఇలా వెళ్తే ఇలా వెళ్ళాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి ల్యాండ్ అవ్వాలి, ఇక్కడికి ఎండ్ అవ్వాలి అనేది, అది మిస్ కాకుండా ఉండటానికి చాలా చూస్తారు. అది నాకు బాగా నచ్చింది. శ్రీదేవి మూవీస్ నుంచి ఇలాంటి మంచి మంచి సినిమాలు ఎప్పుడు చాలా మంచి సినిమా అవుతుంది. థ్యాంక్ యూ. సార్ చెప్పాలి, కృష్ణప్రసాద్ గారు జెంటిల్మన్, సమ్మోహన్ 2 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత వరకు చూడలేదు, ఎడిట్లో కూడా చూడలేదు, ఫైనల్ కాపీ కూడా చూడలేదు. ఆయన సెంటిమెంట్ ఏంటంటే నేను రిలీజ్ అయిన ఆదివారం చూస్తాను మోహన్ అనేవారు. ఆయన ఈ సినిమా కూడా ఏదో బలవంతం పెట్టి చూడండి అంటే ఒకసారి చూశారు, అది కూడా ఫైనల్ కట్ చూశారు, నో మ్యూజిక్ నథింగ్. మళ్ళీ నేను థియేటర్లో చూస్తాను, ఇప్పటివరకు ఆయన సినిమా చూడలేదు యాక్చువల్లీ. సో ఆ నమ్మకం కూడా ఒక్కొక్కప్పుడు ఏంటంటే ఒక నమ్మకం, నువ్వు బాధిస్తావు. నేను ఆయన దగ్గర రావడానికి కూడా కారణం ఏంటంటే ఈ కథను ఫస్ట్ ఆఫ్ ఆల్ కథను నమ్ముతారు, 2 ఇంటర్ఫీర్ అవ్వరు. అది ఆయన పని, అంటే నీ పని నువ్వు చేసుకో, నీ మీద నా నమ్మకం ఉంది. చివరిలో నాకు చూపించు, నాకేమైనా అనిపిస్తే చెప్తాను, నువ్వు నీకు అది నచ్చితే సలహా పాటించు, లేదంటే నువ్వు నన్ను కన్విన్స్ చేస్తావని నమ్మకం నాకు ఉంటుంది. అలాంటి ఒక పారదర్శకమైన రిలేషన్షిప్ ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ మధ్యలో మ్యూచువల్ రెస్పెక్ట్, ట్రస్ట్ ఉండాలి. ఒక దర్శకుడిని మనం ఎంచుకున్నప్పుడు ఆ దర్శకుడి పనితనం మీద నమ్మకం ఉన్నప్పుడే నిర్మాత ఎంచుకోవాలి. వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుని నేను రుద్దుతూ నేను చేయించుకున్నానండి, రాబట్టుకున్నానండి, పిండానండి, ఇవన్నీ ఓంట్ వర్క్ అండి. దర్శకుడు దర్శకత్వం చేయడానికి ఉండాలి, నిర్మాత నిర్మించడంలో ఆయన ఫోకస్ చేస్తారు. ఆయన ఇప్పుడు తన పని తను. ఇప్పుడు నిన్న కూడా నేను పబ్లిసిటీకి, ఇది ప్రెస్ మీట్ తర్వాత నేను నా పనిలో నేను ఉంటాను, మీరు ఆగే పబ్లిసిటీ చేసుకోండి అని చెప్పారు ఆయన. సో అందుకని ఆ పారదర్శకత, ఆ సింప్లిసిటీ నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఆ నమ్మకం నా బాధ్యత పెంచుతుంది కూడా. ఇంత నన్ను నిర్మాత నమ్ముతున్నా అంటే నేను ఒళ్ళు దగ్గర పెట్టి సినిమా తీయాలి, ఆయనకు నష్టం కలగకూడదు అనే బాధ్యత నాకు పెరుగుతుంది. ఈ పారదర్శకత మా ఇద్దరికి ప్రాబ్లీ వర్కౌట్ అయిందని నా ఫీలింగ్. సార్ కృష్ణప్రసాద్ సార్, అంటే ఈ ఆన్సర్కే కొంచెం ఎక్స్టెన్షన్ క్వశ్చన్ అది. అంటే రిలీజ్ అవుతున్నాయి, ఆ రిలీజ్లో కొంతమంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా రిటైర్ అయిపోయి అండ్ ఇప్పుడు సినిమాలు కూడా చేయలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు ఓ పక్క రిలీజ్, ఓ పక్క రిలీజ్తోని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఇంత రెలవెంట్గా అసలు ప్రొడ్యూసర్గా అంటే ఎలా సెలెక్ట్ చేసుకోగలుగుతున్నారు అంత మంచి సినిమాలు అని? అది ప్యాషన్ అంటారే, పిచ్చి, సినిమా పిచ్చి. అది మొదటి నుంచి ఆ బ్లడ్ పడింది, అక్కడి నుంచి అలా వెళ్తానండి, ఇష్టపడి చేసే పని. ఇది రిలీజ్ కూడా ఇది కాకతాళీయం. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని 4-5 ఏళ్ళుగా ఈ రిలీజ్ కల్చర్ వచ్చిన తర్వాత నేను ట్రై చేస్తూనే ఉన్నాను. ప్రింట్ దానికి సోర్సు దొరకటం అయింది, దాని మీద 7-8 నెలలు కష్టపడుతూ అది ఇప్పుడు వచ్చింది. అండ్ ఈ హాలిడేస్ స్టార్ట్ అయినాయి, దిస్ ఈజ్ ద రైట్ టైం టు రిలీజ్ అంటాం. ఈ సినిమా కూడా మేము ఒక హాలిడేస్లో చేస్తే ఇది రీచబిలిటీ ఎక్కువ ఉంటుంది, చాలా బాగుంటుంది, అందరూ ఎంజాయ్ చేస్తారు. ఒక సమ్మర్లో ఒక అద్భుతమైన ఎంటర్టైన్మెంట్, అందరూ ఫ్యామిలీస్తో సహా వచ్చి ఎంజాయ్ చేస్తారనిపించి ఈ రకంగా ఈ నెలలోనే, ఏప్రిల్లోనే నాకు అన్నీ ఇలా కుదిరినాయి. ఇది భగవతే. నమస్తే అండి, నా పేరు సమీరా. అల్లాడిపోతున్నాడమ్మా. నా ప్రశ్న ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి. సార్, ఈ మూవీలో మీరు 2 పాటలు ఉన్నాయి. ఒకటి తెలిసి ప్రశ్న ఉండండి, ఒక్క నిమిషం, నా ప్రశ్న కూడా మీరు అడగండి. సమ్మోహనం, సారంగో సారంగా అండ్ సెహరి 2 ఉన్నాయి కదా. సంచారి. సరే, ఓకే, లెట్స్ కంటిన్యూ. సార్, వన్ మోర్ టేక్. ఈ మూవీలో 2 సాంగ్స్ ఉన్నాయి కదండి, సారంగో సారంగా అండ్ సంచారి. సో మీరు హీరో పర్స్పెక్టివ్ నుంచి ఎందుకు పాటలు ప్లాన్ చేస్తున్నారు, హీరోయిన్ పర్స్పెక్టివ్ నుంచి ఎందుకు ప్లాన్ చేయట్లేదు? అండ్ ఆ విధంగా ఫీమేల్ సింగర్ పొట్టెందుకు కొడుతున్నారు? ఈ ముఖ్యంగా యాక్చువల్లీ చాలా మంచి ప్రశ్న ఇది. బహుశా నా సినిమాల్లో హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి పాట లేని సినిమా ఇది ఒక్కటే. సాధారణంగా అది యాక్చువల్లీ ఉంటుంది. ఇది యాక్చువల్లీ కృష్ణప్రసాద్ గారు అడిగారు కూడా నన్ను, ఏమయ్యా ఒక ఫీమేల్ అతను సంచారిని వెళ్తుంటే ఒక హమ్మింగ్ అని అమ్మాయిది పెడతామయ్యా ఇలా. బట్ ఈ కథ గమనంలో అవసరం, ఎందుకంటే పూర్తిగా ఈ సినిమా ఏదైతే పేరు పెట్టామో, మేము 65 రోజులు సినిమా షూటింగ్ చేసాము, 64 రోజులు దర్శి ఉన్నాడు షూట్లో. అంటే సారంగపాణి పాయింట్ ఆఫ్ వ్యూలోంచి మొత్తం కథ నడుస్తుంది, అతని దృష్టికోణంలోంచే కథ నడుస్తుంది, అతని జీవిత దృష్టిలోంచే కథ నడుస్తుంది. కాబట్టి అతని దుగ్ధ, అతని బాధ, అతని తప్పులు, అతని వేదనలు, అతని బోళతనం,
ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎక్కువ కథ నడుస్తుంది కాబట్టి ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఎక్కువ కథ చెప్పే అవకాశం దీనిలో లేదు. కాబట్టి సమీర భరద్వాజ్కి పాట పాడే అవకాశం రాలేదు. కానీ దానికి కాంపెన్సేటరీగా నేను నీకు మంచి పాత్ర ఇచ్చాను కాబట్టి. ఓకే సార్. బట్ డెఫినెట్లీ యాక్చువల్లీ నీ పాటలు నాకు చాలా ఇష్టము. బట్ రీల్స్ ఇంకా ఎక్కువ ఇష్టం. మీరు ఇలా చెప్పాలని ఈ ప్రశ్న అడిగాను సార్. థ్యాంక్ యూ మీడియా మిత్రులకి. కోర్టులో ఆల్రెడీ పాట పాడేశారు మీరు, కాబట్టి పెద్ద హిట్ పాట పైగా. సార్ ఇంద్రారెడ్డి గారు, జ్యోతిష్యం అనేది చాలా పవిత్రమైంది. సో ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ పెళ్ళి చేసుకునే ముందే పెటాకులు అవుతాయి, బ్రేకప్లు అవుతాయి, ఇట్లాంటివన్నీ చాలా గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. అంటే శ్రీనివాస్ అవసరాల క్యారెక్టర్ చూసినప్పుడు కూడా అలాంటిది ఏదో చిన్న స్పార్క్ కనిపించింది. మీరేనా ఆయన క్యారెక్టర్కి రెఫరెన్స్ తీసుకున్నారా? లేదండి, శ్రీని నొక్కి వక్కాణిస్తున్నట్టు ఇది కేవలము కల్పిత పాత్ర. ఇది ఒక కాల్పనిక జగత్తులోంచి వచ్చింది. అయితే నేను ఇందాక అన్నట్టు ఎంతో కొంత ఒక శాస్త్రాన్ని వక్రీకరించే వాళ్ళు కూడా ఉంటారు ఒక్కొక్కప్పుడు. అంటే ప్రతి శాస్త్రాన్ని, సైన్స్ని కూడా వక్రీకరించే వాళ్ళు ఉంటారు. ఒకప్పుడు ఆంథ్రపాలజిస్టులే అమెరికాలో నల్ల జాతీయుల గురించి వక్రీకరించి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సైన్స్ని కూడా చెడ్డగా వాడేవాళ్ళు ఉంటారు. అలాగా వక్రీకరించే వాళ్ళ మీద ఖచ్చితంగా అయితే చెణుకులు ఉంటాయి ఈ సినిమాలో. ఖచ్చితంగా వాళ్ళ మీద కొంచెం అక్కడక్కడ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తాము. అయితే అది శాస్త్రాన్ని అవమానించే విధంగా ఉండదు. శాస్త్రాన్ని యాక్చువల్లీ తప్పుడు చేతుల్లో పడితే ఎలా ఉంటుందని. కానీ శ్రీని పాత్ర అలాంటిది కాదు. శ్రీని పాత్రకి ఒక విచిత్రమైన ఆరా ఉంటుంది. దానికి చాలా ఏమంటారంటే రెలవెన్స్ ఉంటుంది ఆ పాత్రకి. ఆ పాత్ర చాలా ప్రధాన పాత్ర. ఏ విధంగా ఆ పాత్ర చుట్టూ సారంగపాణి తిరుగుతాడు, అతని జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాడు అనేది మనం సినిమా చూస్తే తెలుస్తుంది. కానీ ఎటువంటి అంటే చీప్ షాట్స్ అంటాను చూడండి, వీ డోంట్ టేక్ పాట్ షాట్స్ అట్ ఎగ్జిస్టింగ్ ఎనీబడి, అలాంటివి ఉండవు. 1-2 చోట్ల మాత్రం ఇలాంటి ట్రెండ్ ఉన్నప్పుడు అది తప్పు, ఒక శాస్త్రాన్ని ఇలా వాడడం కూడా తప్పనే దానికి సంబంధించిన జోక్స్ అయితే ఉంటాయి. అది లేకుండా మజానే లేదు. మనోభావాలు మాత్రం దెబ్బతింటాయి అంటారు. లేదండి, మనోభావాలు అంటే మనస్సు స్వచ్ఛంగా ఉన్న వాళ్ళ భావాలు ఎవ్వరు దెబ్బతిన్నావు ఈ సినిమాలో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ద క్వశ్చన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. పర్లేదు చెప్పేసండి. లేదంటే ఫస్ట్ కాదండి, యాక్చువల్లీ ఫస్ట్ కథ అనుకున్నప్పుడు నిజంగా మీరు నాకు అంటే ఇదివరకు మనం దీన్ని వెరీ నేషన్ స్టేజ్లో డిస్కస్ చేసినప్పుడు ఇవేం లేవు బేసికలీ. అంటే తర్వాత కథ డెవలప్ అయిన తర్వాత ఇవన్నీ కొంచెం సోషల్గా ఇప్పుడు రిలవెంట్ అవ్వడం వల్ల కొద్దిగా ఏమైనా కనెక్షన్ ఉండొచ్చు, కానీ బేసికలీ దానికి దీనికి ఏం సంబంధం లేదన్న. నేను ఎప్పుడో రాసిన కొన్ని డైలాగులు అనుకోకుండా అవి దీనిలో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సరదాగా చెప్పేస్తాను. దీనిలో నేను ఎప్పుడో రాసిన దానిలో రప రాసాను అని ఒక అమ్మ ఒకడ అంటుంది. తర్వాత ఎప్పుడో రిలీజ్ అయింది పుష్ప 2.